ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. గత కాలం అంతా కాపాడి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి మరి ఒక ఆన్లైన్ సండే స్కూల్ ప్రోగ్రాం ద్వారా మీ ముందుకు రావడానికి కృపనిచ్చిన దేవాది దేవునికి మొట్టమొదటిగా నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రైజ్ బీ టు గాడ్. అలాగే ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. చిల్డ్రన్స్ అందరూ బాగున్నారు కదా? దేవుని కృపను బట్టి మీరు కూడా ఆరోగ్యంగా ఉన్నారని తలుస్తున్నాను. మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాను. చిల్డ్రన్స్ మీరు కూడా ప్రతిరోజు దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ దేవుని వాక్యం చదువుతూ దేవునిలో బలంగా ఉండండి. ఓకే చిల్డ్రన్స్, అందరూ ఆన్లైన్ సండే స్కూల్కి రెడీగా ఉన్నారు కదా? నోట్బుక్, పెన్, బైబుల్ అన్నీ పట్టుకొని దేవుని టైంని దేవునికి ఇవ్వండి. దేవుడు మనతో ఏం మాట్లాడతాడని శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాము. ఆఖరి వరకు స్కిప్ చేయకుండా ప్రోగ్రాం చూడండి. క్విజ్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. అలాగే దేవుడు మనతో ఏం మాట్లాడాడు దాన్ని మన జీవితాల్లో నెమ్మది వేసుకొని ప్రతినిత్యము దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రార్థనకి ఎక్కువ సమయాన్ని ఇద్దాం చిల్డ్రన్స్. ఓకే, యాజ్ యూజువల్ ఎవ్రీ వీక్ లాగే ఈ వీక్ కూడా నేను యాక్షన్ సాంగ్, బైబిల్ వర్సెస్, బైబిల్ క్విజ్, బైబిల్ స్టడీ అన్నిటితో నేను రెడీగా ఉన్నాను. మీరు కూడా దేవుని యందు భయభక్తులతో కూర్చుని ఈ ప్రోగ్రామ్ని చివరి వరకు చూడండి. దేవుని ఆశీర్వాదాలు పొందండి. ఇప్పుడైతే మనము ప్రారంభ ప్రార్థనతో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుందాం. మహాపరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రమయ్య, ఆశ్చర్యకరుడ నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్య. ఇదో గత కాలమంతా ప్రభు అనే ఉచితమైన కృపతో మమ్మల్ని భద్రపరిచి మరి ఒక ఆన్లైన్ సండే స్కూల్ ప్రోగ్రాం ద్వారా మేము కలుసుకొని నేను ఆరాధించడానికి, నేను మహిమపరచడానికి, నీ వాక్యము నేర్చుకోవడానికి ప్రభు నువ్వు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో ఈ ఆన్లైన్ సండే స్కూల్ ప్రోగ్రాం అంతటిని నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆది నుంచి అంతం వరకు నీవే ఆధ్వర్యం వహించి నడిపించండి ప్రభు. మేము ఏమి మాట్లాడిన ప్రభు పరిశుద్ధాత్మ సహాయంతో మాకు బోధించండి ప్రభు. మేము విన్నదాన్ని విడిచిపెట్టకుండా దాన్ని మా జీవితాల్లో ప్రభు దాన్ని నెరవేర్చే సామర్థ్యాన్ని, శక్తిని నీ పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి నాకును మా సండే స్కూల్ బిడ్డలందరికీ నీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని అడుగుతున్నా. ఇప్పటి వరకు మీరు కాపాడినందుకు స్తోత్రమాయ. ఇంకా నీ ఆన్లైన్ సండే స్కూల్ పరిచయను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. కేవలము తండ్రి నీకు మహిమార్థమే ఇది జరుగులాగున ప్రభు నువ్వు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభు. ఇప్పటి వరకు నీవు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం, ఆయుష్ని బట్టి స్తోత్రం. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి ఒక్కదాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీ ఒక్క నామానికే చెల్లిస్తూ యేసయ్య బంగారు పాదములు బట్టి ప్రతిమాలు వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వెల్కమ్ అగైన్. నవ్ ఇట్స్ టైమ్ ఫర్ బైబిల్ వర్సెస్. చిల్డ్రన్స్ ఇయర్ కమిట్మెంట్ గుర్తుంది కదా, మనము 50 బైబిల్ వర్సెస్ నేర్చుకుంటున్నాము. ఇప్పటికీ మనకి 17 బైబిల్ వర్సెస్ నేనైతే కంప్లీట్ చేశాను. జనవరిలో 5 వీక్స్, ఫిబ్రవరిలో 4 వీక్స్, మార్చ్లో 4 వీక్స్, ఏప్రిల్లో 4 వీక్స్, టోటలీ 17 బైబిల్ వర్సెస్ నేనైతే కంప్లీట్ చేసేసాను. మీరు ఇవన్నీ నేర్చుకొని బై హార్ట్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఏ దినం బైబిల్ వాక్యం ఆ రోజే బుక్లో, నోట్బుక్లో పెన్తో నోట్ చేసుకోండి చిల్డ్రన్స్. ఎందుకంటే తర్వాత మనం నోట్ చేసుకుందాం అనుకుంటే అది బల్క్గా అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ వీక్ది ఆ వీకే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే చిల్డ్రన్స్, ఈ వీక్ కొరకు బైబిల్ వర్సెస్ ఏంటి అంటే కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం 5వ వచనం ఈరోజు మనము బై హార్ట్ చేద్దామండి. సామ్స్ చాప్టర్ 40 వర్సెస్ 5. నేను ఒకసారి చదువుతాను, మీరు బైబిల్ తెరిచి చూడండి. ఓకే చిల్డ్రన్స్,
యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా. అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒక్కడునూ లేడు. నా ఇట్స్ ఇన్ ఇంగ్లీష్. O Lord my God, great are the wonders which you have done in your thoughts for us. It is not possible to put them out in order before you. When I would give an account of them, their number is greater than I may say. చిల్డ్రన్స్, ఈ వాక్యంలో దావీదు ఏం చెప్తున్నాడంటే తన జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలను తలుచుకుంటున్నాడు. అవి కౌంట్లెస్గా ఉన్నాయని చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు అంటే, నాకు చేసినవి కాకుండా ఇంకా నువ్వు నాకు చేయాలని ఆలోచిస్తున్న తలంపులు ఇంకా బహు విస్తారంగా ఉన్నాయి. వాటిని కౌంట్ చేయాలి అంటే నా వల్ల కాదు అని చెప్తున్నాడు దావీదు. కనుక ఈ వాక్యం మనం నేర్చుకొని ఇక్కడ నుంచి మనం ఏమని ప్రార్థన చేద్దామంటే, మన ఆలోచనలు దేవుని ఆలోచనల కంటే ఉన్నతంగా ఉంటాయి. మన మీద మన పేరెంట్స్కి కొన్ని ఆలోచనలు ఉంటాయి, లేకపోతే మనల్ని చూస్తున్నప్పుడు వేరే వాళ్ళకి కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి. కానీ దేవునికి మన మీద ఉన్న ఆలోచనలు గొప్పవి. అవి మనం చేయడానికి అవకాశం ఇస్తే మనం ఉన్నతంగా ఆశీర్వదింపబడతామని దావీదు సాక్ష్యం చెప్తున్నది మనం చూస్తున్నాం. కనుక ఇక్కడి నుంచి మనం ఏమని ప్రార్థన చేద్దామంటే, ప్రభువా, మనకి ఇప్పటి వరకు దేవుడు మన జీవితంలో చాలా చాలా ఆశ్చర్యకార్యాలు చేసి ఉన్నాడు. వాటిని మనం తలంచుకుంటూ కృతజ్ఞతలు చెప్తాము. అలాగే ఇంకా దేవుడికి మన మెడలో ఎంత గొప్ప తలంపులు ఉన్నాయో ఆలోచించుకుందాం. ఎందుకంటే దేవుడు సామాన్యమైన వ్యక్తి కాదండి, భూమి ఆకాశమును సృజించిన వ్యక్తి. ఆయన ఆలోచన, ఆయన తలంపులు చాలా ఉన్నతంగా ఉంటాయి. అలాంటిది మన జీవితం మెడలో ఉన్నవి ఎంత గొప్పగా ఉంటాయో ఒకసారి ఆలోచించుకుందాం. కనుక ప్రతి విషయంలో మన ఫస్ట్ ప్రయారిటీ గాడ్కి ఇద్దాము, దేవుని చిత్తానికి అప్పగిద్దాం. గాడ్స్ విల్కే మన లైఫ్లో ఉన్న ప్రతిదాన్ని అప్పగించి మనం ముందుకు పోవాలని తెలియజేస్తున్నాను. మీ వాక్యాన్ని మీరు బై హార్ట్ చేయండి. దిస్ ఈస్ ద బైబిల్ వర్సెస్ ఫర్ టుడేస్ ఆన్లైన్ సెషన్. ఇప్పుడైతే మనం నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాం. వెల్కమ్ అగైన్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ బైబిల్ క్విజ్. చిల్డ్రన్స్, లాస్ట్ వీక్ క్విజ్ క్వశ్చన్ ఆన్సర్స్ చూసి దాని తర్వాత ఈ వీక్ క్విజ్ క్వశ్చన్స్ ఏంటో తెలుసుకుందాం. లాస్ట్ వీక్ జూనియర్స్ క్వశ్చన్ ఏంటి అంటే, ఏలియా ఏ వాగు దగ్గర దాగినప్పుడు కాకులు ఆయనకు ఆహారం ఇచ్చి పోషించాయి అన్నది జూనియర్స్ క్వశ్చన్. దీని ఆన్సర్ ఏంటంటే కేరిత్తి వాగు. చాలామంది ఆన్సర్ చేసిన వాళ్ళందరూ కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఇది సేమ్ మన స్టోరీ ఉన్న చాప్టర్లోనే ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ జూనియర్స్ క్వశ్చన్. సీనియర్స్ క్వశ్చన్ ఏంటంటే, ఏలియాని సవాలు చేసిన బయలు ప్రవక్తలు ఎంతమంది అని అడిగాను. 450 పీపుల్. ఆ ప్రాఫిట్స్ 450 ఉంటారనమాట. వాళ్ళందరూ ఏలియాకి సవాలు చేస్తారు. కానీ ఏలియా ఒక్కడే యెహోవా దేవుని పక్షాన నిలవబడి యెహోవాయే దేవుడని నిరూపిస్తాడు. దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ సీనియర్స్ క్వశ్చన్. ఈరోజు జూనియర్స్ క్వశ్చన్ ఏంటి అంటే, యేసు ప్రభు పేతురుతో నువ్వు కోడి కోయక ముందు ఎన్నిసార్లు అబద్ధం చెప్తావని చెప్తాడు. దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫర్ జూనియర్స్. ఒకసారి మరలా మీరు ఆ స్టోరీ చూసి దీనికి ఆన్సర్ చేయండి చిల్డ్రన్స్. ఓకే. సీనియర్స్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈరోజు మనం చూసిన యానిమేటెడ్ స్టోరీలో యేసు ప్రభు పీటర్ దగ్గరికి వచ్చి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు కదా. అది 3 times అడుగుతాడు. సిమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. ఈ రిఫరెన్స్ ఎక్కడ ఉందో మీరు అది రిఫరెన్స్ ఆ బుక్ నేమ్ కూడా రాయండి. దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫర్ సీనియర్స్. ఇప్పుడైతే మనం నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాం. వెల్కమ్ అగైన్. నవ్ ఇట్స్ టైమ్ ఫర్ బైబిల్ స్టడీ. చిల్డ్రన్స్, ఈ వీక్ కూడా మనం యానిమేటెడ్ స్టోరీ చూస్తున్నాం. బట్ ఈరోజు యానిమేటెడ్ స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈరోజు మనం న్యూ టెస్ట్మెంట్లో నుంచి పీటర్ గురించి నేర్చుకుంటున్నాము. బట్ ఒక అబ్బాయి వాళ్ళ డాడీకి దేవుడు నన్ను క్షమిస్తాడా అని అడిగినప్పుడు పీటర్ ఎలా అయితే యేసుప్రభు నాకు తెలియదని 3 సార్లు బొంకినప్పుడు దేవుడు క్షమించాడో, అలాగే మనం కూడా ఒకవేళ తెలియక తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడు అని వాళ్ళ అబ్బాయికి ఆ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, ఎలా క్షమించాడు అన్నది. ఇది మనం యానిమేటెడ్ స్టోరీలో చూస్తాము. ఈ స్టోరీ గురించి నేను క్విజ్ క్వశ్చన్లో అడిగాను కాబట్టి
ఈరోజు ఈ స్టోరీ ఎక్కడ ఉంది, రిఫరెన్సెస్ ఏంటి, ఏ బుక్లో ఉంది అది నేను చెప్పటం లేదు. సో మీరు ఈ స్టోరీ చూసిన తర్వాత ఐ థింక్ ఇది మీరు ఫస్ట్ గాస్పల్స్ ఉన్నాయి కదా, 4 గాస్పల్స్లోనే ఈ స్టోరీ ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు చెక్ చేయండి. ఈ స్టోరీ ఎక్కడ ఉంది, దాని రిఫరెన్సెస్ ఏంటి మీరు బుక్లో రాసుకోండి చిల్డ్రన్స్. ఇప్పుడైతే మనం యానిమేటెడ్ స్టోరీ చూద్దాం. అది యేసు తన అపోస్తులతో గడిపిన చివరి రాత్రి. నా కష్టాల్లో నన్ను పెట్టుకొని ఉన్నవాళ్ళు మీరే. ఇంకా సేపట్లో కొంతమంది యేసును అరెస్ట్ చేస్తారు. అది శిష్యులకు చాలా కష్టమైన సమయం. ఈ రాత్రి మీరంతా నన్ను వదిలేసి వెళ్ళిపోతారు, ఎందుకంటే నేను కాపరిని కొడతాను, మందులోని గొర్రెలు చెదిరిపోతాయి అని లేఖనాలు రాసి ఉంది. వాళ్ళంతా యేసును వదిలేసి పారిపోతారు. కానీ పేతురు ఇలా అన్నాడు, అందరూ నిన్ను వదిలి వెళ్ళిపోయినా నేను మాత్రం నిన్నెన్నడూ వదిలి వెళ్ళను. వెరీ గుడ్ నిఖిల్. పేతురు తప్పు చేయనని, యెహోవాని ఎప్పుడు బాధ పెట్టనని అనుకున్నాడు. పేతురు, నేనెవరో తెలియదని నువ్వు 3 సార్లు చెప్పే వరకు ఈరోజు కోడి కూయదని నేను నీతో చెప్తున్నాను. కుక్కురు అలా కాదు, ఇలా కొకొరొక్కో. అది కోడా? కోడి ఎలా అరుస్తుందో ఇప్పుడు అంత ముఖ్యం కాదు. నేనైతే యెహోవాను అస్సలు బాధ పెట్టను. నేను కూడా. అవును, అలా బాధ పెట్టాలని మీకు లేదు. కానీ పేతురు భయపడతాడని యేసుకు తెలుసు. ఒకవేళ మనం భయపడితే? అర్రే రే, బస్సు వచ్చేసింది. బ్యాగ్స్ తెచ్చుకోండి త్వరగా, మెల్లగా. బాయ్ పిల్లలు, జాగ్రత్త. అల్లరి చేయొద్దు. పిల్లలు, కీర్తన, నిఖిల్, స్కూల్లో ఏదో జరిగినట్టుంది. అవునా? ఏమైంది నాన్న? చెప్పు నిఖిల్, ఏమైంది? డాడీ, యెహోవా ఇంకెప్పుడు నా ఫ్రెండ్ గా ఉన్నాడు. యెహోవా ఎప్పుడు నీకు ఫ్రెండ్గా ఉండాలనుకుంటున్నాడు. కానీ నువ్వేదైనా తప్పు చేస్తే దాని గురించి ఆయనకు చెప్పాలి. సరే, ఈరోజు స్కూల్లో నేను బయట గ్రౌండ్ లో ఆడుకుంటున్నప్పుడు ఏ నిఖిల్, హాయ్, నేను ఇది ఊరికే తిను, పర్లేదు. ఆగు, నిఖిల్ బర్త్డే కేక్ తినడు కదా? అవును, తినవు కదా. నాకు ఇది ఎలాగో ఇష్టం లేదు. కానీ నువ్వు తినకూడదని బైబిల్ చెప్తుంది కదా. బైబిల్లో త్వరగా చెప్పు, ఏం చెప్తుంది? నాకు సరిగ్గా తెలీదు. కానీ మొన్న నువ్వు మా ఇంటికి బైబిల్ గురించి మాట్లాడడానికి వచ్చావు కదా, మర్చిపోయావా? అది నేను కాదు, ఇంకెవరో అనుకుంటా. అది నువ్వే చెప్పడానికి భయపడుతున్నావు.
అయ్యో, అలా అయిందా? పేతురు యేసుతో నిన్ను అస్సలు విడిచిపెట్టనని చెప్పాడు కదా. అయితే ఆ రోజు రాత్రి యేసును అరెస్ట్ చేశారు. నడు. పేతురుకి యేసు అంటే చాలా ఇష్టం, అందుకే సహాయం చేయాలనుకున్నాడు. కానీ సరైనది చేయడం ప్రతిసారి అంత సులువు కాదు. నువ్వు కూడా గలీలేవాడని యేసుతో ఉండేవాడివి కదా? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఆగు, ఇతను వాళ్ళల్లో ఒకడే. ఆయనెవరో నాకు తెలీదు. నువ్వు యేసు శిష్యుడివి కదా? నేను నిన్ను ఆయనతో పాటు తోటలో చూశాను. నిజంగా ఆ మనిషి ఎవరో నాకు తెలీదు. పేతురు సరైనదే చేయాలనుకున్నాడు, కానీ ఆయనకు భయమేసింది. అలా తప్పు చేసేశాడు. ఈరోజు నేను చేసినట్టే. అవును, పేతురు ఇంకెప్పుడు ఆ తప్పును చేయాలనుకోలేదు. కానీ యేసు యెహోవా ఇంకా తన స్నేహితులుగా ఉంటారా అని ఆలోచించాడు. యేసు చనిపోయి బ్రతికిన తర్వాత పేతురుతో మాట్లాడాడు. యోహాను కుమారుడవైన సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు. యేసు పేతుర్ని క్షమించాడు. యెహోవా కూడా క్షమించాడు. ఎలాగైతే పేతురు యేసుతో మాట్లాడాడో, ఒకవేళ యెహోవాను బాధ పెడితే నువ్వు కూడా ఏం చేయాలి? యెహోవాతో మాట్లాడాలి. సరిగ్గా చెప్పావు. క్షమించమని యెహోవాకు ప్రార్థన చేయాలి. యేసు పేతురుకి ఇంకా ఎక్కువ పని ఇచ్చి తనను క్షమించానని చూపించాడు. నా చిన్న గొర్రెల్ని కాయి. అదంతా జరిగినా పేతురు ఎలా ధైర్యంగా ఉన్నాడు? యెహోవా క్షమించాడు కాబట్టి. హే, మీకోటి చెప్పాలి. మర్చిపోయా, నేను వాళ్ళకి బర్త్డే గురించి చెప్పాలి. హెల్ప్ చేస్తావా డాడీ? ఖచ్చితంగా.
చిల్డ్రన్ స్టోరీ చూసారు కదా, అర్థమైంది కదా. ఈ స్టోరీలో ఏముందంటే యేసుప్రభుని సిలువకు అప్పగిస్తున్నప్పుడు పేతురు యేసుప్రభు నాకు తెలియదని 3 times చెప్పడం, దాని తర్వాత యేసుప్రభు చెప్పిన విషయాలన్నీ మర్చిపోయి మరలా తను చేపల వేటకి వెళ్ళిపోయినప్పుడు యేసుప్రభుయే పేతురు దగ్గరకు వచ్చి సీమోను నన్ను ప్రేమిస్తున్నావు అని అడగటము, ఇదంతా ఈ స్టోరీలో ఉంది కదా చిల్డ్రన్స్. మీకు ఈ స్టోరీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నేను రివ్యూ వీడియోస్లో ఈ స్టోరీ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనం ఆఖరి ప్రార్థనతో ఈ ప్రోగ్రామ్ని క్లోజ్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రమయ, ఆశ్చర్యకరుడ స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, నిత్యుడకు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభు, ఈ ఆన్లైన్ సండే స్కూల్ ఆది నుంచి అంతం వరకు నీ ఉండి ప్రభు నడిపించిన విధానం బట్టి నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము ఏదైతే నేర్చుకున్నామో దాన్ని మా జీవితాల్లో ప్రభు మేము అన్వయించుకోవడానికి మాకు సహాయం చేయండి. జ్ఞానాన్ని దయచేయండి ప్రభు. నీ యందు భయభక్తులు మాకు నేర్పించండి ప్రభు. దినములు చెడ్డవి కనుక మా సమయాన్ని పోనీయక మేము సద్వినియోగం చేసుకునే జీవితాలు మా అందరికీ మీరు దయచేయండి ప్రభు. ఈ దినమంతా నువ్వు మాకు సెలవిచ్చిన ప్రతి దాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దాని ప్రకారము జీవించే జీవితాలు మా చెప్తున్న నాకైనా తండ్రి, చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి, మా చిన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రభు. బయట ఉన్న ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి క్షేమాన్ని దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు. వారికి ఉన్న భయాన్ని దూరపరిచి నీ ధైర్యంతో వారిని నింపండి ప్రభు. అన్ని విషయాల్లో మీరు సహాయం చేయండి ప్రభు. మా జీవితాలు నీ కృపలో భద్రపరచమని ప్రభు. అన్ని విషయాల్లో ప్రభు నీ నామాన్ని హెచ్చించు. సమస్త మహిమ, ఘనత, ప్రభావము నీ ఒక్క నామానికి చెల్లిస్తూ యేసయ్య పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క ప్రేమ, కృప, కనికరము ఇప్పుడు ఎల్లప్పుడూ మన వల్లే ప్రార్థన చేయ ప్రతి ఒక్కరికి తోడైండునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ఈ ఆన్లైన్ సండే స్కూల్ ప్రోగ్రామ్ ద్వారా మీరు ఆశీర్వదింపబడ్డారని ప్రభునామాన్ని స్తుతిస్తున్నాము. మీకు ఈ ప్రోగ్రామ్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఈ ఛానల్ని వారికి పరిచయం చేయండి. మాతో కలిసి మీరు కూడా ఈ పరిచర్యలో పాలిభాగం పొందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రైజ్ ది లార్డ్.